హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాల్టి క్లాస్లో మనము తెలంగాణకు సంబంధించినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ ఉంది కదా, ఈ గ్రూప్ 1 మెయిన్స్కి చాలా తక్కువ టైం అయితే ఉందన్నమాట. సో ఇందులో భాగంగా చాలామంది చేసే కామన్ మిస్టేక్స్ ఏమున్నాయి, ఎస్పిరెంట్స్ చేసే కామన్ మిస్టేక్స్ ఏమున్నాయి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టైంలో. సో చాలా తక్కువ టైం ఉందన్నమాట. ఇప్పటి నుంచి మనం చూసుకున్నా సో మ్యాక్సిమం వచ్చేసి ఒక 12 days అలా ఉందన్నమాట. అంటే మీరు బాగా ఫోకస్ చేస్తే 12 days రివిజన్స్ అయ్యి బాగా జరుగుతాయి అనమాట. దీనికి సంబంధించి ఎటువంటి థింగ్స్ మేజర్గా ఫోకస్ చేయాలి, ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనమాట. ఎక్కువగా మెయిన్స్లో కరెంట్ అఫైర్స్ మీద అడుగుతూ ఉంటారు. ఈ కరెంట్ అఫైర్స్ని ఎలా చదవాలి, ఎటువంటి చదివితే ఈ టైంలో బాగా హెల్ప్ అవుతుంది. సో పాలిటీ పరంగా కావచ్చు, ఎకానమీ పరంగా, సైన్స్ అండ్ టెక్నాలజీ, చాలా సబ్జెక్ట్స్లో మీకు కరెంట్ అఫైర్స్ అడుగుతారనమాట. కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్సే పడడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి దీనికి సంబంధించి నేను క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎటువంటి ఈవెంట్స్ కరెంట్ అఫైర్స్ అని చదవాలి మేజర్గా చూద్దాము. సో మనకి ఇక్కడ మీరు చదవాల్సింది ప్రిలిమ్స్ లాగా కరెంట్ అఫైర్స్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు, మంత్లీ లాగా చదవాల్సిన అవసరం లేదు. సో మంత్లీలో కూడా మీరు మేజర్ ఈవెంట్స్ ఇన్ న్యూస్ అనమాట. సో మనకి కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. సో మేజర్ ఈవెంట్స్ అయితే ఉంటాయి అనమాట. కరెంట్ అఫైర్స్లో మేజర్ ఈవెంట్స్ ఉంటాయి. ఈ మేజర్ ఈవెంట్స్ అన్నీ కూడా పక్కాగా మీరు 100% ఆ టాపిక్స్ అన్ని కూడా చదవాలి. అయితే ఈ మేజర్ ఈవెంట్స్ ఏముంటాయో నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్లో నేను లిస్ట్ అవుట్ చేస్తాను మీకు. రేపు ఈవినింగ్కి మీకు లిస్ట్ అవుట్ చేస్తాను. మీరు ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో లేకుంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. రేపు ఈవినింగ్ నేను కొన్ని లిస్ట్ అవుట్ చేస్తాను అనమాట. మంత్లీ వైజ్ ఎటువంటి టాపిక్స్ ఉన్నాయి కరెంట్ అఫైర్స్ పరంగా, అంటే మేజర్ ఈవెంట్స్ అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఏమున్నాయి, పాలిటీ కావచ్చు, ఎకానమీ పరంగా ఏమున్నాయి చెప్తాను. ఈ మేజర్ ఈవెంట్స్ న్యూస్ అనమాట. సో న్యూస్లో ఉన్నటువంటి మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయో అడేదానికి అవకాశం ఉంది. 100% వీటిని అయితే బాగా మీరు ఫోకస్ చేయాలి. ఖచ్చితంగా మీరు అట్లీస్ట్ ఒక 100 words అయినా దాని గురించి తెలిసి ఉండాలి. తర్వాత మీరు వీటికి సంబంధించి చూసుకుంటే మేజర్ ఈవెంట్స్ అనేది ఎన్ని డ్యూరేషన్ వచ్చేసి కంప్లీట్గా 1 year అనమాట. సో 1 yearకి సంబంధించిన మేజర్ ఈవెంట్స్ మొత్తం కూడా కవర్ చేయాలి. సో మీరు 1 yearకి సంబంధించి కంప్లీట్గా చూసుకోవాలి. అంటే మీకు ఎగ్జామ్ ఇప్పుడు October 21st ఉందంటే ఖచ్చితంగా మీరు లాస్ట్ అనమాట డిసెంబర్ నుంచైనా, అట్లీస్ట్ డిసెంబరు 2023 నుంచైనా మీరు ఫోకస్ చేయాలన్నమాట. కంప్లీట్గా దానికి సంబంధించి చూసుకోవాలి. ఇట్లా అనమాట. అయితే ఎటువంటి సబ్జెక్ట్స్లో మనం మేజర్గా ఉంటాయి, ఎక్కువ కరెంట్ అఫైర్స్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనేది అడిగేదానికి ఆస్కారం అయితే ఉంది. అలానే ఎకానమీకి సంబంధించి కూడా, సో ఎకానమీకి సంబంధించి కూడా కరెంట్ అఫైర్స్ అడుగుతారు. కాన్స్టిట్యూషన్, సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే పాలిటీకి సంబంధించి అనమాట. సో పాలిటీ సబ్జెక్ట్స్ కూడా కరెంట్ అఫైర్స్ వస్తాయన్నమాట. మనకు కొన్ని ఈవెంట్స్ ఇట్లాంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కావచ్చు, ఇట్లాంటివి చూసుకోండి. ఇంకోటి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉంది మీకు, డెవలప్మెంటల్ ఇష్యూస్ అని చెప్పేసి. సో దీనికి సంబంధించి కూడా చూడండి. ఇవి పక్కాగా కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని ఎక్కువగా అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఇక మనకి రిమైనింగ్ సోషల్ ఇష్యూస్ అనమాట. ఇండియన్ సొసైటీ ఉంది కదా, దానికి సంబంధించి కూడా కొన్ని ఈవెంట్స్ పరంగా వచ్చేదానికి ఆస్కారం అయితే ఉంటుంది. అయితే ఇవి ఇక్కడ నేను కోట్ చేసిన ఈ సబ్జెక్ట్స్ మాత్రం అయితే ఖచ్చితంగా చూసుకోండి. కరెంట్ అఫైర్స్ ఎక్కువ చూస్తానికి ఆస్కారం ఉంది. సో ఇవి కూడా మీరు ఎలా చదువుకోవాలి, సో మంత్లీ వైజ్ కరెంట్ అఫైర్స్ ఇన్ని టాపిక్స్ అనేవి పిక్ చేసుకోకుండా అందులో మేజర్ ఈవెంట్స్ అనమాట. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, మేజర్ ఈవెంట్స్ ఏమైనా చూసుకోండి. అసలు మేజర్ ఈవెంట్స్ అంటే ఎలా ఉంటాయి, సో మేజర్ ఈవెంట్స్ అని ఎలా ఉంటాయంటే బిగ్ థింగ్స్ అనమాట. సో మనకి బిగ్ థింగ్స్ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద విషయాలు. సో ఆ మంత్లో ఇదే హైలైట్ ఉంటాయన్నమాట. మీరు ఒక మంత్ తీసుకున్నప్పుడు, ఏదైనా ఒక మంత్ ఫర్ ఎగ్జాంపుల్ జనవరి తీసుకున్నారు, సో జనవరి 2024కి సంబంధించి మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయి మీరు చూసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చూద్దాం మనం ఎటువంటి ఈవెంట్స్ ఉంటాయంటే, ఒకటి వచ్చేసి మనకి సైమల్టేనియస్ ఎలక్షన్స్ కావచ్చు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనమాట. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ కదా, ఇటువంటి దానికి సంబంధించి అడేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇది ఒకటైతే మేజర్ చూసుకోవాలి. తర్వాత ఇంకా మనం చూసుకుంటే యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా బాగా వార్తల్లో ఉంది. సో యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, ఇంకా ఇటువంటి థింగ్స్ అనమాట. మనకి ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా కొన్ని వచ్చున్నాయి అనమాట. సో కొన్ని ఇండియన్ సొసైటీకి సంబంధించి, మ్యారేజ్ సిస్టమ్కి సంబంధించి కావచ్చు, క్యాస్ట్ సిస్టమ్కి సంబంధించి ఇట్లాంటివి కొన్ని వచ్చున్నాయి కదా, అటువంటివి. తర్వాత మనకి రిజర్వేషన్స్ కావచ్చు. సో రిజర్వేషన్స్ కూడా ఈ మధ్య బాగా ఎక్కువ న్యూస్లో ఉన్నాయన్నమాట. ఇటువంటి మేజర్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఎకానమీ పరంగా అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఎంఎస్పీ కావచ్చు, మీకు సిలబస్ పరంగా అగ్రికల్చర్ ఉంటే ఇటువంటి ఫోకస్ చేయండి. లేకుంటే పబ్లిక్ డెట్ అనమాట. ఎక్కువ ఈ మధ్య ప్రభుత్వాలు అనేవి ఎక్కువగా అప్పులు చేస్తున్నాయి కదా, ఇటువంటి కావచ్చు. ఇంకా మనకి ఫ్రీబీసు, ఉచితాలు కావచ్చు, ఇట్లాంటి థింగ్స్ అనమాట. ఇంకా మనకి ఉమెన్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు, ఇట్లాంటి మేజర్ ఈవెంట్స్ అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ మంత్లో బాగా హైలైట్ అయిన థింగ్స్ అనమాట. మీరేం చేస్తారంటే ప్రతి మంత్లో కూడా బాగా హైలైట్ అయిన ప్రతి 5 థింగ్స్ తీసుకోండి. సో 5 విషయాలు అయితే మేజర్ తీసుకొని వాటికి సంబంధించిన నోట్స్ అన్ని కూడా ఒకసారి రెఫర్ చేయండి. ఎందుకంటే మెయిన్స్లో ఈ సబ్జెక్ట్స్లో ఎక్కువ వెయిటేజ్ పెరిగింది అనుకోండి, మీకు కరెంట్ అఫైర్స్ ఎక్కువ వెయిటేజ్ పెరిగినప్పుడు ఖచ్చితంగా మీరు అక్కడ రాసేదానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో అయితే ఇంకొక ఛాన్స్ ఏంటంటే ఈ మేజర్ ఈవెంట్స్ అనమాట, కరెంట్ అఫైర్స్ ఎక్కువ మెయిన్స్ క్వశ్చన్లో వచ్చినప్పుడు మార్క్స్ కూడా బాగా పడతాయి. మీరు కరెంట్ అఫైర్స్ సంబంధించిన క్వశ్చన్స్ అని అటెంప్ట్ చేసి దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డేటా అంతా కూడా రీసెంట్గా ఏం జరిగింది ఆ విషయానికి సంబంధించిన థింగ్స్ అవన్నీ మీరు ఇంక్లూడ్ చేస్తారంటే మీకు మంచి మార్క్స్ పడతాయి అనమాట. ఇది స్టార్టింగ్తో పోల్చుకుంటే మంచి మార్క్స్ పడతాయి. అందుకే సైన్స్ అండ్ టెక్ పేపర్ అనేది హై స్కోరింగ్ పేపర్ అనమాట. జనరల్ ఎస్ఏ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా హై స్కోరింగ్ పేపర్, ఎకానమీ ఇవన్నీ కూడా. సో మీరు బాగా ఫోకస్ చేస్తారంటే ఎక్కువ మార్క్స్ పడతాయి అనమాట. మీకు హిస్టరీకి సంబంధించి, జాగ్రఫీ కావచ్చు, ఇట్లాంటి పేపర్స్ చాలా తక్కువ స్కోర్ వస్తుంది.
కాబట్టి ఈ మేజర్ ఈవెంట్స్ ఏమన్నాయి చూసుకోండి. ఈ కరెంట్ అఫైర్స్ లేకుండా మీరు ప్రిపరేషన్ అనేది సాగిస్తే అవ్వదనమాట. ఇక్కడ మీరు చేయాల్సింది ఈ లాస్ట్ 10 to 12 డేస్ అనమాట. 10 to 12 డేస్ మొత్తం కూడా మీరు రివైజ్ చేయాలి. అందరూ కూడా రివైజ్గా పెట్టుకోండి, రివిజన్స్గా పెట్టుకోండి. ఎటువంటి టెస్ట్ రాయొద్దు. మీరు లాస్ట్ 10-12 రోజులు టెస్ట్ అని పక్కన పెట్టేసి కంప్లీట్గా రివిజన్ పెట్టుకోండి. ఒక్కో పేపర్ తీసుకొని పేపర్ మొత్తం రివైజ్ చేయండి. మేజర్ ఈవెంట్స్ చదువుకోండి. మేజర్గా కొన్ని సబ్జెక్ట్స్లో మేజర్ ఈవెంట్స్ ఉంటాయన్నమాట. అటువంటివి బాగా చదువుకోండి. ఎక్కువ అడిగేదానికి ఆస్కారం ఉన్నటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనాలు ఉన్నారు. శాతవాహనాలు ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ గురించి అంటే మనకి జనరల్ కండిషన్స్ ఉన్నాయి కదా, వాటి గురించి అడిగేదానికి ఆస్కారం ఉంటుంది అనమాట. మౌర్యునికి సంబంధించి ఏమున్నాయి అంటే కాకతీయకి సంబంధించి కావచ్చు, ఇట్లా మేజర్గా మీరైతే కొన్ని ఉంటాయన్నమాట. అటువంటివి చూసుకోండి. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కావచ్చు, ఇంకా మనకి ఫండమెంటల్ రైట్స్ యొక్క స్కోప్ ఏంటి, సో సిమిలారిటీస్ కావచ్చు, డిఫరెన్స్ బిట్వీన్ ది ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ డ్యూటీస్ కావచ్చు, ఇట్లాంటి అడుగుతున్నమాట ఎక్కువ ప్రశ్నలు. సో అవన్నీ కూడా చూసుకోవాలి. టెయిల్ వర్డ్స్ని బేస్ చేసుకుని ఆన్సర్ రాయాలి, ఎక్కువ గుర్తుపెట్టుకోండి టెయిల్ వర్డ్స్ని బట్టి. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కరెంట్ అఫైర్స్లో కాకుండా మేజర్ ఈవెంట్స్ ఫోకస్ చేయండి. తక్కువ టైం ఉంది, చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మేజర్ ఈవెంట్స్ ఏముంటాయి వాటి మీదే ఫోకస్ చేసి మీరైతే ప్రిపేర్ అవ్వండి. సో ఈ టైంలో మీరు హెల్త్ జాగ్రత్త చూసుకోవాలి. హెల్త్ అనేది చాలా ముఖ్యము. సో హెల్త్ సరిగా లేకుంటే ఎగ్జామ్లో ఫోకస్ చేయలేరు. హెల్తీ ఫుడ్స్ అనేది తీసుకోండి, వామ్ ఫుడ్స్ తీసుకోండి, కొంచెం హెల్త్ బాగుండాలి. ఎందుకంటే మీరు ఎక్కువ టైం కూర్చొని చదవాలి కాబట్టి స్లీప్ సైకిల్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే నేను రాబోయే రోజుల్లో మీకు అన్ని అర్థమయ్యేదని చెప్తాను. ఈ సబ్జెక్ట్స్లో అయితే కరెంట్ అఫైర్స్ మీద బాగా ఫోకస్ చేయండి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటి, ఎకానమీ, పాలిటీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కావచ్చు, ఇట్లాంటివి. సో రిమైనింగ్ మనకి జాగ్రఫీ పరంగా కూడా చూసుకుంటే మాన్సూన్ కావచ్చు, ల్యాండ్ స్లైడ్స్, ఇంకా మనకి వేనాడులో ల్యాండ్ స్లైడ్స్ జరిగాయి, క్లౌడ్ బర్స్ట్ జరిగింది హిమాలయన్ రీజన్స్లో, ఇట్లాంటివి కూడా చూసుకోవచ్చు అనమాట. జాగ్రఫీ పరంగా కూడా కరెంట్ అఫైర్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ అనే మంత్లీ వైజ్ టాపిక్స్ పిక్ చేసుకోకుండా మేజర్ ఈవెంట్స్ ఏమన్నా అన్ని కూడా లిస్ట్ అవుట్ చేసుకుని వాటి మీద మీరు వన్ డే మొత్తం కూడా ఫోకస్ చేయండి. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ అనమాట. అంటే సబ్జెక్ట్ వైజ్ కాకుండా ఓవరాల్గా లిస్ట్ అవుట్ చేసుకోండి కొన్ని టాపిక్స్ అనేది, ఒకసారి రెఫర్ చేయండి. అవన్నీ కూడా మీకు ఆ గూగుల్లో ఉంటాయన్నమాట. సో గూగుల్లోకి వెళ్ళేసి మొత్తం ఆ మేజర్ ఈవెంట్స్ అన్ని కూడా ఒకసారి ఫోకస్ చేస్తే రేపు చాలా హెల్ప్ అవుతాయి మీకు ఎగ్జామినేషన్ పరంగా, ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. కాబట్టి కరెంట్ అఫైర్స్ని తక్కువ అంచనా వేయకుండా ప్రతి సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి మీరు కరెంట్ అఫైర్స్ కూడా తీసుకోండి. ఒకవేళ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ డైరెక్ట్ అడగకుండా కూడా మీరు ఎక్కడైనా స్టాటిక్ అడిగినప్పుడు క్వశ్చన్ అందులో ఎగ్జాంపుల్స్గా వీటిని ఇంక్లూడ్ చేస్తారంటే ఎక్సలెంట్ మార్క్స్ అనమాట. మీకు వండర్ఫుల్ మార్క్స్ పడడానికి ఆస్కారం అయితే ఉంటుంది. నిరాశ చెందకుండా మీరైతే ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండండి. కోర్టు కేసులకు సంబంధించినవన్నీ జరుగుతుంటాయి, వాటిపటికి అవి జరుగుతూ ఉంటాయి. సో మీ ప్రిపరేషన్ కూడా మీరు కొనసాగిస్తూ ఉండాలి. దానికి తగ్గట్టుగా మీరు డిస్ట్రాక్ట్ అయ్యి ప్రిపరేషన్ ఆపకూడదు అనమాట. ఒకవేళ జరిగిపోయింది అనుకోండి ఎగ్జామ్ అనేది అక్టోబర్ 21 ఎగ్జామ్ జరిగింది అనుకోండి, సో ఇక టైం అంతా వేస్ట్ అవుతుంది కదా. కాబట్టి మెయిన్స్లో ఉన్న వాళ్ళు మీ ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండండి. సో రిమైనింగ్ వాళ్ళు గ్రూప్ 2 చదువుకుంటూ ఉండండి. గ్రూప్ 2కి సంబంధించి చదవండి. ఎందుకంటే టైం అనేది ఎవరు కూడా వేస్ట్ చేయకుండా వెళ్తే మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది అనమాట. ఓవరాల్గా ఇదైతే కంప్లీట్ దీనికి సంబంధించింది. మేజర్ ఈవెంట్స్ అన్ని కూడా ఒకసారి హైలైట్ చేసుకొని చదివితే మీకు చాలా వరకు అయితే ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఇది ఓవర్గా దీనికి సంబంధించింది. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.